ఒక రిలేషన్ బలంగా ఉండాలంటే ప్రేమని మాత్రమే ఇస్తే సరిపోదు, నమ్మకాన్ని కూడా ఇవ్వాలి. మనం కొన్నిసార్లు ఎక్కడికి వెళ్ళినా దొరకని ప్రశాంతత మన ఆలోచనలను మార్చుకుంటే దొరుకుతుంది. నీకు గౌరవం పెరిగిందని గతం మర్చిపోకు, అవసరం తీరిందని అయిన వాళ్ళను మర్చిపోకు. నరం లేని నాలుకే కదా అని నలుగురిలో ఏది పడితే అది మాట్లాడేయకూడదు. నాలుగు గోడల మధ్య ఒంటరిగా ఉన్నాను కదా అని ఏ ఆలోచనలు పడితే ఆ ఆలోచన చెయ్యకూడదు. మాట పదిలంగా, ఆలోచనలు సవ్యంగా ఉంటేనే జీవితం అదుపు తప్పకుండా ఉంటుంది. మనం ఏ దీపం అయితే ఆరిపోకూడదు అని మన చేతులు అడ్డుపెట్టి రక్షిస్తామో, నిజానికి అదే దీపం మన చేతుల్ని కాలుస్తుంది. కొంతమంది మనుషులు కూడా అంతే. మనం వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపించినా వాళ్ళు మాత్రం చివరకు వాళ్ళ బుద్ధి చూపిస్తారు. నమ్మకం లేని చోట ఏ బంధం నిలబడదు. వద్దు అనుకున్నప్పుడు 100 కారణాలు దొరుకుతాయి, కానీ తిరిగి కావాలనుకున్నప్పుడు ధైర్యం కూడా సహకరించదు. కారణాలతో విడిపోయేది కాదు బంధం, కష్టం వచ్చినా కలిసి ఉండేదే బంధం. మీరు దాచిన నిజం మీకు నిద్రను దూరం చేస్తుంది. మీరు చెప్పే నిజం మిమ్మల్ని మనుషులకు దూరం చేస్తుంది. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. మనోళ్ళే అని నెత్తిన పెట్టుకుంటే మన మంచితనాన్ని చేతగానితనంలా చూస్తారు. ఎవరైతే నిన్నుగా అభిమానించే అర్థం చేసుకుంటారో వాళ్ళని జన్మలో వదులుకోకండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో అతి కొద్ది మందే మనస్ఫూర్తిగా ఎదుటివారిని అభిమానిస్తారు. ఆవేశంలో మనం చేసే చిన్న తప్పు జీవితాన్ని మార్చేస్తుంది. అంతవరకు కాపాడుకున్న నైతిక విలువల్ని అగాధంలోకి నెట్టేస్తుంది. కొంచెం ఆలోచించి అడుగు వేయాలి. మాట్లాడే మాట, చేసే చేత ఇతరులను నొప్పించకుండా జాగ్రత్త పడుతూ విలువైన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని అందంగా మలుచుకోవాలి. ఆయుధం కత్తి అయితే శత్రువును మాత్రమే గెలవగలవు. ఆయుధం ఆలోచన అయితే మనసును మాత్రమే గెలవగలవు. ఆయుధం అనుభవమైతే ఆశయాన్ని మాత్రమే గెలవగలవు. కాలరాత్రిలో ఒంటరిగా నడవడం ధైర్యం కాదు, కటిక దరిద్రంలో బ్రతుకుతున్న వెలుగువైపు పయనమే నిజమైన ధైర్యం అంటే. అవసరం తీరిపోయాక నిన్ను వదిలి వెళ్ళే స్నేహితులు, సంపద ఉన్నప్పుడు మాత్రమే నీతో ఉండే బంధువులు, డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే నీతో ప్రేమ నటించే బంధం, ఇలాంటి వారితో జీవించే బదులు అనాథగా జీవించడం ఎంతో మేలు. మీ వ్యక్తిగత రహస్యాలు ఎవరితోనూ పంచుకోకండి. ఏమో ఈరోజు మీ మిత్రుడే రేపు మీ శత్రువుగా మారవచ్చు. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉండు. అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కాదు. పైకి దీవెనలు, లోపల శాపనార్థాలు. పైకి ప్రేమ, లోపల ద్వేషం. పైకి మనిషితత్వం, లోపల రాక్షసతత్వం. పైకి నిజాయితీ, లోపల నటన. ఇదే నేటి మనిషి నైజం. కాలే కడుపుకి కష్టం విలువ, ఒంటరితనంలో బంధం విలువ, అవకాశం చేజారినప్పుడే సమయం విలువ, చేతిలో చిల్లిగవ్వ లేనప్పుడే మనిషి విలువ తెలుస్తుంది. కాలికి తగిలిన ముళ్ళు ఎలా నడవాలని నేర్పిస్తుంది. మనసుకు తగిలిన గాయం హద్దుల్లో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. గుండెకు తగిలిన దెబ్బ బాధల్లో ఎలా ముందుకు వెళ్ళాలో నేర్పిస్తుంది. ఒకరిని నాశనం చెయ్యాలనే దుర్బుద్ధితో ఉన్నవాడు చివరికి వాడే నాశనమైపోతాడు. అదే కర్మ ఫలితం అంటే. మన దగ్గర ఏమీ లేనప్పుడు ఓపిక ఎంత ముఖ్యమో, అన్నీ ఉన్నప్పుడు ప్రవర్తన కూడా అంతే ముఖ్యం. జీవితంలో ఏ బంధం గురించి ఏడవకండి. ఎందుకంటే ఏడిపించే వాళ్లకు కన్నీటి విలువ తెలియదు. కన్నీటి విలువ తెలిసిన వాళ్ళు ఏడిపించరు. కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. మాట జారిపోతే మనసు క్షమించవచ్చు, కానీ నమ్మకం జారిపోతే నీడ కూడా శత్రువై నిన్ను బాధిస్తుంది. తెల్ల కాగితం తయారైనప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది. తర్వాత దాని మీద రాసే రాతలను బట్టి దాని విలువ ఆధారపడి ఉంటుంది. మనిషి కూడా పుట్టినప్పుడు స్వచ్ఛమైన మనసుతో పుడతాడు. జీవితంలో అతను చేసే పని మీదనే అతని విలువ ఆధారపడి ఉంటుంది. ఉన్నవాడు పోయాడని విగ్రహాలు పెట్టి పూలదండలు వేయడం కన్నా లేనివాడు చావకూడదని ఆకు వేసి అన్నం పెట్టడం మిన్నా. గాయపడిన వారికి గాయం మానేంత వరకు బాధ ఉంటుంది, కానీ గాయం చేసిన వారికి చచ్చే వరకు ఆ బాధ వెంటాడుతుంది.
ఒకరు నీకు చెడ్డ చేసినంత మాత్రాన నీవు వారికి చెడ్డ చెయ్యనవసరం లేదు, వాళ్ళే చెడిపోతారు. కొలనులో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా మాత్రమే చెడగొట్టవచ్చు. కాసేపు తర్వాత నీరు తేరుకొని నిర్మలంగా ఉంటుంది, కానీ రాయి మాత్రం ఎప్పటికీ నీటి అడుగున ఉండిపోతుంది. అలాగే చెడ్డ మనిషి ఎప్పటికీ చెడ్డవాడిగానే మిగిలిపోతాడు, దానికి తగ్గ శిక్షను అనుభవిస్తాడు. జలపాతపు దారికి బండరాళ్ళు అడ్డురాకపోతే శ్రావ్యమైన శబ్దాలను వినలేము. అలాగే జీవితంలో కష్టాలు అనుభవించకపోతే సుఖం యొక్క విలువను తెలుసుకోలేము. దక్కని బంధాల కోసం దిక్కులేని వాడిలా ఆలోచించకు. జరిగిన గతాన్ని మరిచి ముందున్న నీ గమ్యాన్ని చేరుకో. భవిష్యత్తులో నిన్ను వద్దనుకున్న వాళ్ళే నిన్ను చూసి తలదించుకుని బ్రతుకుతారు. కాకి ఎవరి ధనము దోచుకోదు, అయినా అది అంటే ఎవరికి ఇష్టం ఉండదు. కోకిల ఎవరికి ధనం ఇవ్వదు, అయినా అది అందరికీ ఇష్టం. అందుకే తీయగా మాట్లాడితే అందరికీ నచ్చుతాం. కళ్ళు మసకగా కనిపిస్తే కళ్ళని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. కానీ అందరూ తప్పుగా కనబడుతుంటే చేసుకోవాల్సింది మన అంతరంగాన్ని మాత్రమే. మన వ్యక్తిత్వం ఎంత మంచిదైనా ఒక్కోసారి ఓడిపోవాల్సి వస్తుంది. ఆ గొప్పతనం కరిగిపోయే కాలానిదో లేక మనం నమ్మే మనుషులదో తెలియదు. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగానే కనిపిస్తుంది. దొరికిన దానితో సంతృప్తి పడేవాడు ఎప్పటికీ చెడిపోడు. ఎంత దొరికినా అసంతృప్తి పడేవాడు ఎప్పటికీ బాగుపడడు. చినుకంత అనుమానం ఏ బంధానికైనా ప్రమాదం. సముద్రం అంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి దూరానికి అదే మూల కారణం. పరిస్థితులు మానవుని ఆధీనంలో ఉండకపోవచ్చు, ప్రవర్తన మాత్రం మానవుని ఆధీనంలోనే ఉంటుంది. మన మనస్సుని ప్రశాంతతతో నడిపిస్తూ ముందుకు వెళ్ళాలంటే ఎదుటివారి స్థానంలో మనం ఉండి ఆలోచించగలగాలి. అప్పుడే ఎలాంటి గందరగోళ పరిస్థితి ఎదురైనా మనకి కోపం దూరమై క్షమించే గుణంతో పాటు మనకు ప్రశాంతత చేకూరుతుంది. స్వేచ్ఛగా జీవించే జీవిని అందమైన గాజు పాత్రలో ఉంచిన, బంగారు పంజరంలో ఉంచిన అది బంధించడమే అవుతుంది. ప్రేమించడం అంటే బంధించడం, బాధించడం, హద్దుల్లో ఉంచడం కాదు, స్వేచ్ఛగా బ్రతికే అవకాశం కల్పించడం. మనసు చంచలమైనది. ఒక పనిని చెయ్యమంటుంది, దాన్ని చెయ్యొద్దంటుంది. చిన్న విషయానికే సంతోషిస్తుంది, దానికన్నా చిన్న విషయానికే బాధపడుతుంది. నీ బాధని కాస్త పక్కన పెట్టు, నీ ప్రయాణం మొదలుపెట్టు. ఈ చీకటిని వదిలిపెట్టు, వెలుగులోకి అడుగుపెట్టు. ఆనందం అనే గమ్యం చేరే వరకు. అంతేగాని ఇక్కడే రాయిలా ఉండి సమాధానం కోసం వేచి చూడకు. కొన్ని బంధాలు మన పుట్టుకతోనే ఏర్పడతాయి, కొన్ని బంధాలను మనం ఏర్పరచుకుంటాం. కానీ కొన్ని మాత్రమే ఏ బంధం లేకున్నా ఆత్మబంధువుల్లా ఉంటాయి. గాలిపటానికి దారం ఆధారం, మనిషికి మనసు ఆధారం, జీవితానికి నమ్మకం ఆధారం, రేపటికి ఆశ ఆధారం, గెలుపుకి ప్రయత్నం ఆధారం. సాహసంతో సాధించలేనిది కూడా సహనంతో సాధించవచ్చు. ఆయుధాలతో సాధించలేని దాన్ని కూడా ఆత్మవిశ్వాసంతో సాధించవచ్చు. తలలో ఆలోచనలు మారనంత వరకు తరాలు మారినా తలరాతలు మారవు. అందానికి విలువ ఇచ్చే వారికి ఏ గాయాన్ని చూపించలేం. అనుమానించే వారితో ఏ గతాన్ని పంచుకోలేము. మౌనంగా ఉంటున్నారు అంటే మాట్లాడే ధైర్యం లేక కాదు, వాదించడం ఇష్టం లేక. ఇతరులతో వాదించడం ఇష్టం లేని వారు ఇలానే ఉంటారు, గుర్తుపెట్టుకో. జీవితంలో బ్రతకాలంటే నటనైనా రావాలి, లేకపోతే మాటలతో మాయ చేయడమైనా రావాలి. మంచితనం, నీతి, నిజాయితీ అంటూ కూర్చుంటే బతుకున్నంగానే సమాధి కడతారు, గుర్తుపెట్టుకో. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.